హాయ్ అండి అందరికీ. నేను మీ శ్రావణి. ఈరోజు వీడియో వచ్చేసి బాలామృతం పిండితో లడ్డూలు చేశానమాట. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు కొంచెం ఊపు వస్తుంది ఈ వీడియోలు చేయాలని. ఓకేనా? నేను ఈ బాలామృతం పిండి కోసం 1 కప్పు బాలామృతం పిండి తీసుకున్నాను, 1/2 కప్పు కొబ్బరి పౌడర్ తీసుకున్నాను, 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. బెల్లం అంటే కొంచెం షుగర్ అలా ఉంటుంది కాబట్టి నేను తక్కువనే తీసుకున్నాను, ఎందుకంటే స్వీట్ తక్కువ తింటామన్నమాట. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న, నెయ్యి వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని బాలామృతం పిండిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత ఇది కొంచెం ఫ్రై కావాలి, ఎందుకంటే పచ్చి వాసన అని ఉంటుంది అనమాట. లడ్డు చేసినప్పుడు మనం ఏందో పచ్చి పిండి తిన్నట్టే ఫీలింగ్ వస్తుంది, అట్లా రాకుండా కొంచెం మంచిగా వేయించుకోవాలి. ఎర్రగా వేగినట్టు అంటారు కదా, అలాగ వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. కొబ్బరి పౌడర్ కూడా పచ్చి వాసనే ఉంటుంది, ఎందుకంటే అది డ్రై పౌడర్ కదా మనం తెచ్చుకుంది. అందుకనే ఇంట్లో మన కుడక అంటారు కదా, ఆ కుడక ఉన్నా కూడా దాన్ని దాన్ని తురుముకొని మంచిగా వేసుకోవచ్చు, బాగుంటుంది. అదైనా నాకు అందుబాటులో లేదు కాబట్టి నేను బయట నుంచి తెప్పించాను కొబ్బరి పౌడరు. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని ముందుగా వేయించుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని పౌడర్ చేసుకొని కలుపుకోవచ్చు. అంటే ఇట్లా మనం దంచి కూడా వేసుకోవచ్చు, పలుకులు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా పౌడర్ వేసుకుంటే అందులో మిక్స్ అయిపోయి మంచిగా ఫ్రై అవుతుందని నేను ఇలా వేసుకున్నాను అనమాట. మీరు కూడా 2 టైమ్స్ వేసుకోవచ్చు. పలుకుల్లాగా వేసుకోవచ్చు, లేకపోతే పొడి రూపంలోనే వేసుకోవచ్చు. అందులోనే డ్రై ఫ్రూట్స్లోనే నేను యాలకులు కూడా మిక్స్ చేసి పెట్టేశాను. కానీ కొంచెం పాలు ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే నాకు అనిపించింది పాలు కొంచెం తక్కువ పడ్డాయని. మీరు కూడా కొన్ని పాలు, నేను 1 కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకున్నా, 1 కప్పు తీసుకోండి సరిపోతుంది. అక్కడ బెల్లం వేస్తున్నా, బెల్లం తురిమిన కాబట్టి అలా మెత్తగా అయిపోయిందనమాట. దంచలేదు, మిక్సీకి కూడా పట్టలేదు, అందుకని అట్లా మెత్తగా అయిపోయింది. మీరు తురుమైన వేసుకోవచ్చు, అది మన ఆప్షను, మనకిష్టము. నేనైతే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి తురిమేసిన. దంచేస్తే అంత తొందరగా మెల్ట్ అవ్వదు అని చెప్పేసి నేను తురిమేసేసిన. అందులో నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. బెల్లము, పౌడరు, పిండి అన్నీ పచ్చివాసన ఉంటాయి, ఎంతైనా ఉంటుంది అనమాట. మనం ఎంత ఫ్రై చేసుకున్నా కొంచెం పచ్చివాసన ఉంటుంది. ఇట్లా కలుపుతూ ఉండాలా, ఫ్రై చేసుకుంటూ ఉంటే మంచిగా ఫ్లేవర్ అనేది తెలిసిపోతుంది మనకు మంచిగా. అది ఫ్రై అయిపోయిందని నేను మళ్ళీ ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెంసేపు వేడికి అట్లా పెట్టేశాను అనమాట. సపోర్ట్ చేయండి ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కామెంట్లో మాట్లాడుకుందాం. ఇలా నేను ఫ్రై చేసుకున్న పిండి అంతా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని ఇలా ఉండ్రాలు చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే రౌండ్గా. ఆ ప్లేట్ నిండిపోయింది, ఆ పిండికి ఆ ప్లేట్ నిండిపోయింది. బాగా చాలా స్మూత్గా ఉంటాయండి. ట్రై చేయండి ఒకసారి, ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా చేశారు ఏందని. కానీ వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి, మళ్ళీ చల్లగా అయిందనంటే గట్టిగా అయిపోయి అంత ఉండ్రాలు ఇట్లా విచ్చుకపోతాయి అనమాట. అందుకే వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి. అక్కడ ఉన్న చేతులు రెడ్గా అయినాయని చూపిస్తున్నాను అనమాట. వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటేనే మనకేమన్నా. ఇలా ఉండ్రలన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, నోట్లో వేసుకుంటే ఇట్లనే కరిగిపోతుంది. బాయ్, ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.